విశాఖలో అల్పపీడనం ఏర్పడింది. బీహార్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం సమయంలో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వాతావరణానికి సంబంధించి అసలు వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు చేసి తదితర అంశాల గురించి మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, రవి, చూసుకుంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడిందని కూడా వాతావరణ శాఖ అధికారి అయినటువంటి జగన్నాథ్ కుమార్ అయితే ఇప్పటికే మనకు వెల్లడించారు. అదేవిధంగా చూసుకుంటే 4-5 రోజులు గురువారం వరకు కూడా ఉరుములతో మెరుపులతో కొన్ని వర్షాలు కూడా పడతాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే తెలిపారు. అదే చూసుకుంటే ఒకవైపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ యొక్క గాలులు వేస్తాయని అదేవిధంగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. అదే అల్పపీడనం యొక్క బీహార్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ద్రోణి అయితే ఏదైతే ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. గడిచిన 24 గంటల్లో కూడా 32 సెంటీమీటర్ల వరకు అల్లూరు జిల్లాలో అయితే వర్షపాతం అయితే నమోదైనట్టు కూడా ఇప్పుడు ఇక్కడ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే ఇప్పటికే వెల్లడించిన సంగతి నెలకొంది. చూసుకుంటే 4 రోజుల్లో కూడా చెదురుమదురు వర్షాలతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అది చూసుకుంటే వాతావరణము ఉదయం వేడి వాతావరణము సాయంత్రం అయ్యేసరికి కూడా ఒకవైపు గాలులు వీస్తున్నా కూడా స్థానికులు అటు పర్యాటకులు కూడా ఒకవైపు అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది చూడవచ్చు. ఏదేమైనా కూడా ఇది 4 రోజులు కూడా ఇటు ఉరుములు మెరుపులు కూడిన వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అది ఇప్పటికే ప్రభుత్వం యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉన్నది. అది ఏ విధమైన ఈ రకమైన వాతావరణం కూడా నెలకొనడంతో కూడా రైతులు కూడా కొంతవరకు కూడా పంటలు వేసినప్పటికీ కూడా అటు నష్టపోతున్నట్టు కూడా మనకు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా వాతావరణ శాఖలు ముందస్తుగా వర్షాలు పడతాయని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే చూసుకుంటే గురువారం వరకు కూడా సుమారుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని ఇది ద్రోణి ఆవరించిందో ఈ ద్రోణి ప్రభావంతో కూడా అటు రాగల 4 రోజుల్లో కూడా వర్షాలు కూడా పడతాయని పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా చూసుకుంటే అటు ప్రజలు కూడా అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం ఉన్నారు. అయితే ఏ రకమైన వాతావరణంకైనా దీనికి ప్రభుత్వం కూడా ఇప్పటికే సంబంధిత చర్యలు కూడా చేపట్టేందుకు కూడా సన్నద్ధమైందని చెప్పవచ్చు. అయితే వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పడం అయితే ఇప్పటి వరకు కూడా రానున్న 4 రోజులు కూడా ఈ తరహా వాతావరణం ఉంటుందని, అయితే చూసుకుంటే మధ్యాహ్నం పూటగా అయితే ఒక రకమైన వేడిమి వాతావరణం కూడా నెలకొంటుందని కూడా అటు అధికారులు కూడా చెప్పడం పరిస్థితి నెలకొంది. అది ఇదే తరహాలోని మరో 4 రోజులు చెదురుమదురు వర్షాలు పడతాయని కూడా ఇది వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరసింహ.